నా దగ్గరకు వచ్చి చాలామంది అంటే మొన్న ఒక క్లిప్పు నేను చూసినప్పుడు చిరంజీవుడు అంతటి పెద్ద మనిషి, ఆ స్థాయి మనిషి ఏంటి మా సినిమా ఇండస్ట్రీ ఒక చిన్న పిచ్చుక లాంటిది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా మీరు మా సినిమా ఇండస్ట్రీ మీద అలా కొంచెం దృష్టి మా కోసం ఆలోచించండి అని చిరంజీవి అడగడం జరిగింది. అప్పుడు చాలా మందికి మనసు కదిలిపోయింది. చిరంజీవి అంతట మనిషి ఇలా మాట్లాడడం అనేది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నెంబర్ 1. నెంబర్ 2, దాన్నే మళ్ళీ నెగిటివ్గా తీశారు. సినిమా ఇండస్ట్రీలో సినిమాల కోసం ఇప్పుడు వచ్చి ఇలా అన్నారు కదా, మరి పుష్ప కోసం ఎందుకు మాట్లాడలేదు అన్నారు. ఆయన మేనల్లుడే కదా, ఎందుకు మాట్లాడలేదు? అది వాళ్ళ వ్యక్తిగత విషయం కాబట్టి ఎవరు మాట్లాడరు. అట్లా వ్యక్తిగతమైన విషయాల్ని బహిర్గతం ఎవరూ చెయ్యరు. వాళ్ళదంతా ఒక కుటుంబం. మొన్న ఎప్పుడో ఇదేంటి మా మహానుభావుడు మహావృక్షం నుంచి ఎన్నో కొమ్మలు వచ్చాయి మన ఇండస్ట్రీకి అని. అలాంటి మహావృక్షాలు మన ఇండస్ట్రీలో ఇంకా చాలానే ఉన్నాయి, కానీ కొమ్మలు బయటికి రాలా, అంతే. ఎంతమంది దీని మీద దృష్టి వహించారు? ఇప్పుడు మొన్న సినిమా మీటింగ్, ప్రభుత్వంతో జరిగే మీటింగ్ కూడా ముందుగానే చెప్పిన వాడిని నేను. ఎవరైనా చెప్పారా మీకు? ఎవరు? మీటింగ్ జరగబోతుంది నారసింహుడు చెప్తాడు, ఇంకెవరు చెప్తారు? నాకు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎవరు టచ్ లో లేరండి? ఎవరు? అమ్మ, నాకు ఎవ్వరి మీద వ్యామోహం లేదు. నేను బాగా ఇష్టపడే సూపర్ స్టార్, మెగాస్టార్, మెగాస్టార్, బర్నింగ్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అన్నీ నా నారసింహుడే. నా నాన్నే నాకు సకలం సమస్తం సర్వం, ఆది మధ్యాంతరహితుడు, ఆది మధ్య మూల అంత రహితుడు నా నాన్న. నా నాన్నే నాకు సూపర్ హీరో. నాన్న అంటే నారసింహుడు. ఈయన తప్పించి నాకెవరూ లేరు. జరిగేది ఇది అని ముందుగా చెప్పడం అనేది నాన్న అనుగ్రహంతో చెప్తా. లేకపోతే నా దగ్గరే ఉందా? మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా, శక్తులు ఉన్నాయా, యుక్తులు ఉన్నాయా? ఏమీ లేదు. తుపుక్కు పనిపోయే ప్రాణం కోసం నాకు ఆశ లేదు. కాబట్టి చక్కగా మాట్లాడతా. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే, ఇప్పుడు నేను తమ్మారెడ్డి భరద్వాజ గారి పేరు కూడా ప్రస్తావిస్తున్నా ఇక్కడ. ఆయన ఆద్యుడు, చాలా మూలం, చాలా సీనియర్ ఆయన ఇండస్ట్రీలో. ఇవాళ కాదు, నాకు ఆయన విలన్గా వేసిన ఒక సినిమా షూటింగ్లో పరిచయం అయినప్పుడు, పలకరించినప్పుడు, ఇండస్ట్రీలో మీది పెద్ద తలకాయ అవుతుంది అని అన్నా నేను. నీ వయసు ఎంత, నువ్వేంటి, నువ్వింత కాంప్లిమెంట్ ఇచ్చావేంటి అని కూడా అన్నారు నన్ను ఆ సమయంలో. ఏరాయన మొన్న లేరు కదా. ఇటువంటి కొన్ని జరిగినాయమ్మా. అవి జరగకుండా ఉంటే బాగుండేది, అంతే. నేను కోరుకునేది ఏంటంటే, చిత్రరంగంలో ఉన్నటువంటి సీనియర్ పాత్రికేయులు, సీనియర్ నటులు, సీనియర్ నిర్మాతలు అందరూ ఉన్నారు కదా, మరి వీళ్ళంతా ఎందుకు పూనుకోవట్లా? ఎందుకు పక్కన నిలబడ్డారు? ఎందుకు వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు వాళ్ళు మాత్రమే ప్రాధాయపడుతున్నారు? కాబట్టి ఇప్పుడు చిత్రరంగంలో 2 వర్గాలు ఉన్నాయా, 2 భాగాలు ఉన్నాయని పక్కన పెడితే అభిప్రాయమే ఒకలా లేదు. అరే, కోట్లు పోసి సినిమాలు చేస్తారమ్మా వాళ్ళు. వాళ్ళ సినిమాకి సంబంధించిన దానికోసం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగడం ఏమిటి? ట్యాక్సులు కడుతున్నారా, జిఎస్టీలు కడుతున్నారా, అడిగినవన్నీ ఇస్తున్నారా, మోటార్ పంపిస్తున్నారా, ముళ్ళు పంపిస్తున్నారా, అన్నీ చేస్తున్నారు. షూటింగులు చేయడానికి పర్మిషన్ల కోసం ఏం చేయాలో అవి చేస్తున్నారు. అన్నీ చేసి మళ్ళీ ప్రాధాయపడుతున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? సినిమా ఇండస్ట్రీ వల్ల 27 డిపార్ట్మెంట్లో కొన్ని వందల మంది అన్నం తింటారు ఒక్కరోజు షూటింగ్లో. అంత గొప్పదమ్మా సినీ రంగం. అదేదో మామూలు ఏదో కలర్ వేసుకుంటారు, 4 కలర్ బట్టలు కట్టుకుంటారు అనుకోవడానికి లేదు, అస్సలు లేదు. సినీ రంగంలో ఉన్నటువంటి సెగ్మెంట్స్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, అందులో పనిచేసే వాళ్ళు, ఒకరోజు సినిమా షూటింగ్ జరిగితే అధమ పక్షం 150 నుంచి 400. ఇక పెద్ద స్టార్ వాళ్ళైతే వేల మంది. ఇంతమందికి అన్నం పెడుతోందమ్మా రంగం. అటువంటి రంగానికి ఎంత ప్రాభవం ఉండాలి, ఎటువంటి గౌరవం దక్కాలి, ఎటువంటి కీర్తి దక్కాలి, ఎటువంటి మర్యాద దక్కాలి? ఏం జరుగుతున్నాయి? నేను నేరుగానే చెప్తున్నా, నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నా. నాకెవ్వరు శత్రువులు కాదు, మిత్రులు కాదు, అందరూ నా నాన్న బిడ్డలే. నేను సేవ చేస్తా, అంతవరకే. అయితే గౌరవం లేదంటారా? ఇప్పుడు గౌరవం లేదా ఉందా అనేది, గౌరవం పొందుతున్నారా లేదా అనుకునే వాళ్ళు ఆలోచించాలి. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అసలు ఎన్నడూ లేని తెలుగు సినీ రంగంలో ఇన్ని గొడవలేంటి, ఇంత కొట్లాటలేంటి? మొదట
మోహన్ బాబు గారి మీద ఒక ప్రాపకాండ జరిగింది, తర్వాత మనోజ్ మీద ఒక ప్రాపకాండ జరిగింది, తర్వాత అది సరిపోదంటూ చిత్రరంగం మీద, తర్వాత టికెట్ల మీద, ఇప్పుడు పుష్ప మీద, తర్వాత అంటే ఇక్కడి నుంచి వీళ్ళని ఎల్లగొట్టేదాకా ఇవి జరుగుతూనే ఉంటాయా తెలియదు. కానీ వెళ్ళి తీరుతారు. వెళ్ళిపోతారా? వెళ్ళి తీరుతారు. ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే వాళ్ళ పావులు కదిలించారు, పునాదులు వేసేశారు. కొత్త సంవత్సరంలో కొత్తగా మీ అందరూ కొత్త విధానాన్ని చూడబోతారు. ఇది జరిగి తీరుతుంది. ఇప్పటిదాకా ఇన్నేళ్ళుగా చెప్పానమ్మా, జరగకుండా ఏదైనా ఉందా? నా నాన్న అనవసరంగా మాట్లాడితే నా గుండు పగలగొడతాడు. ఏదైతే నాకు సంకల్పంలో తెలుస్తుందో నేను అదే తెలియపరుస్తా. ఇలా ఉంది, వద్దురా నాయన అంట. వినకుండా ముందుకెళితే వాళ్ళు అనుభవిస్తారు, విని జాగ్రత్త పడితే ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేగా. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు, నాతో మాట్లాడతారు. వాళ్ళకి నేను ఇక్కడ కూర్చొని చెప్పినవన్నీ, గురుగారు మీరు చెప్పినవి నిజం, నాకు ఏమంటారు అవేవో వస్తాయంటారు. ఏంటమ్మా అవి? గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు మిమ్మల్ని చూడాలని ఉంది, చూడకుండానే అన్నీ చెప్పారు. నారసింహుడి దయ వల్ల, నా నాన్న అనుగ్రహం వల్ల చెప్తున్నా, తప్పించి నా దగ్గర ఏం లేదమ్మా. అలాగే కళ్యాణ్ బాబు తప్పకుండా సినీ రంగానికి ప్రథమ పీట వేసి ఆంధ్రాలో ఒక వైభవాన్ని తీసుకొచ్చిన నేనేం ఆశ్చర్యపోను. తప్పకుండా నాకు తెలిసి కొంత మొత్తం అంతా కూడా జాగ్రత్తలు పడడము చేయడము అన్ని జరుగుతున్నాయమ్మా. అబ్బో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉన్నట్టు అక్కడ ఉంటుంది, ఇక్కడ పద్మాలయ ఉన్నట్టు అక్కడ ఉంటుంది, బ్రహ్మాండమైన స్టూడియోలు వస్తాయి అక్కడ. నువ్వు విశాఖపట్నం దాన్ని ఏమంటారు శివాజీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి మొదలు పెడితే 150 కిలోమీటర్ల దాకా సినీ రంగాన్ని ప్రముఖులే ఉంటారు అక్కడ. భవిష్యత్తు అంటే ఓ 20-30 ఏళ్ళేం కాదమ్మా, ఓ 2-3 సంవత్సరాలు అంతే. ఖచ్చితంగా అన్నీ అక్కడికి కొన్ని తరలిపోవడం జరుగుతుంది. సో మరి ఇప్పటిదాకా మీరు ప్రస్తావించినట్టే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెద్ద పీట వేస్తారు అన్నారు. సో ఆయన రాజకీయ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? సీఎం అవుతారమ్మా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కదండి. నువ్వేమడిగావు? ఆయన రాజకీయ భవిష్యత్తు అడిగావు. ఆయన భవిష్యత్తులో ఆయన సీఎం గ్యారంటీగా అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. సమయం అడగకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎన్నికలు వచ్చినప్పుడు రా, తప్పకుండా రాసిస్తా, కాగితం మడత పెట్టి జాగ్రత్తగా పెట్టుకో. ఆ ఫలితం వచ్చాక అప్పుడు చెప్పు, దేనికైనా నేను సిద్ధమే. ఎందుకంటే జరిగిన ప్రతి ఎన్నికలకి ముందుగానే ఫలితాలు మీ మాధ్యమాల్లో చెప్పిన సీతమ్మ కొడుకు వీడు నారసింహుడి బిడ్డ ముందుగానే చెప్పా. మీకు తెలిసే ఉంటాయి, కొన్ని మాధ్యమాల్లో ఏమంటారు రీల్స్ అంటారు, రీల్స్ లాగా చాలామంది పెట్టారు. ఇది ఆంధ్ర ఎన్నికలు జూన్ 2, మే 17 చెప్పా. అలాగే తెలంగాణ ఎన్నికలకి ముందే నవంబర్లో చెప్పా ఫలితాలు. కాబట్టి తద్వారా గౌరవాలు అందుకున్నా, సత్కారాలు అందుకున్నా. నేను ఓడిపోతావురా నాయన అని చెప్పినందుకు వాడితో చివాట్లు కూడా తిన్నా, సహజం కదమ్మా. కానీ పైనుంచి కింద వరకు నన్ను 2 ముక్కలుగా నరికినా నారసింహుడి బిడ్డ నిజం మాట్లాడతాడు తప్ప మీరిచ్చే బహుమతుల కోసమో డబ్బు కోసమో ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. మరి జగన్ భవిష్యత్ ఏంటి? కష్టకాలం నడుస్తుందమ్మా. దగ్గరగా 5-6 ఏళ్ళు బాగా ఇబ్బంది అనేది ఉంది. కానీ తన జాగ్రత్తలో తనున్నా. కేసులు, జైళ్ళు మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఉండే అవకాశం చాలా ఉందమ్మా. అయితే దానివల్ల వచ్చే నష్టమేం లేదు, ఏమీ లేదు. అంతే కదమ్మా. అత్తగారికి కోపం వస్తే కోడల మీద కొడుక్కి చెప్తుంది, కొడుక్కి అత్తగారి మీద కోపం వస్తే భర్తకి చెప్తుంది. ప్రభుత్వాలు ప్రత్యక్షంగా చూడొచ్చు, ప్రభుత్వము ప్రతిపక్షము ఈ 2 కూడా అత్త కోడళ్ళ వంటివే అంతే.